ఆరోగ్య అభిలాషులకు అందరికీ నమస్కారములు. ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో మనము వ్యాధులు మరియు వాటి నియంత్రణ గురించి తెలుసుకుందాము. ముందుగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి అంశము, రాత్రికి రాత్రి ఏ వ్యాధి లేదా రుగ్మత మన శరీరంలోకి రాదు మరియు వాటిని మనము గుర్తించడం కూడా చాలా కష్టము. అత్యధిక వ్యాధులు మరియు రుగ్మతలు ప్రకృతి శాసనములను ఉల్లంఘించడము మరియు ప్రకృతి ఇచ్చినటువంటి హెచ్చరికలను పెడచెవిన పెట్టడము, మనము ఆహారము తినే విధానము, మనము నీరు త్రాగే విధానము, అందులో కొన్ని దుర అలవాట్లు, పొగ త్రాగుట, మత్తు పదార్థాలు సేవనము, అవయవాల మితిమీరిన పని చేయించడము మరియు ఆరోగ్య శాస్త్ర ప్రాథమిక సూత్రాలను మనము నిర్లక్ష్యము చేయటం వలననే ఈ యొక్క రోగాలు మరియు రుగ్మతలు సంభవించుచున్నవి. రుగ్మత దేహములో ఇప్పుడు మనం చెప్పుకునే కొన్ని ప్రధానమైన సూత్రాల ద్వారా రుగ్మతలు పేర్కొంటున్నాయి. మొదటగా మూత్ర విసరణ తగ్గుటచే ఎక్కువ విష పదార్థాలు దేహంలో నిల్వ ఉండిపోతున్నాయి. జఠరాగ్ని మందగించుచున్నది, ఆకలి తగ్గించుచున్నది, కావున ఆహారము సక్రమముగా జీర్ణము కాదు, కావున మలబద్ధకము లేదా నీళ్ళ విరోచనాలు కలుగుచున్నవి. ఇప్పుడు మనం పై చెప్పుకున్నటువంటి రెండు కారణాల వలన రక్తము కావలసినంత ఉత్పత్తి కావడం లేదు మరియు మలినము పడుచున్నది. ఎప్పుడైతే రక్తము సరిగా ప్రాణవాయువు కాదో అప్పుడు అవయవాల నుండి విష పదార్థాలు తొలగించబడక దేహం నుండి విసర్జించబడుటలేదు. కాబట్టి బొగ్గు పులుసు వాయువు మరియు విష పదార్థాలు ప్రముఖ అంగాల చుట్టూ చేరి జీవిత విద్యుత్ ఘటము యొక్క విద్యుత్ అంగముల యందు చొచ్చుకొని పోయి వాటిని పునరుత్పత్తి శక్తివంతము చేయజాలడం లేదు. బొగ్గు పులుసు వాయువు మరియు విష పదార్థాలు పేరుకొని పోట అవయవాల మందకోడి పనికి, శక్తిలో తగ్గుదలకు మరియు అధిక అలసట రావడానికి ఇది దారి తీయుచున్నది. క్లుప్తముగా దేహము బలహీనపడి క్రిములకు మరియు వ్యాధులకు దారి తీస్తూ ఉన్నది. కాబట్టి ఒక వ్యాధి చాలా కాలము దేహంలో ఉండి పోయినచో అది ఎండోక్రైన్ గ్రంథులను తాకుచున్నది. మొట్టమొదట మనం తెలుసుకోవాల్సినది ఏమిటి అని అంటే థైరాయిడ్ గ్రంథి, పారాథైరాయిడ్ గ్రంథియే. ఈ గ్రంథులు పరస్పరము సంబంధము కలిగి ఉన్నవి కనుక ఒక గ్రంథికి కలిగిన నష్టము ఇతర గ్రంథుల పనిలో కూడా లోపము కలిగించుచున్నది. ఈ విషయము ప్రతి ఒక్కరూ కూడా గమనించుట మంచిది. ఇప్పుడు దీర్ఘకాల అస్వస్థత విషయంలో మీరు నొప్పిని ఒక గ్రంథి పాయింట్ పైనే గాక సంబంధిత గ్రంథుల పాయింట్ల పైన కూడా మనం స్పర్శించి చూడాలి. ఈ యొక్క ఆక్యుప్రెషర్ పాయింట్ల ద్వారా మరి ఇప్పుడు తెలుసుకున్నటువంటి మన దేహంలో ఉన్నటువంటి రుగ్మతలను మనము కంట్రోల్ చేసుకోవచ్చు. ప్రకృతి మన దేహం నుండి విష పదార్థములను, అన్య దేహ పదార్థాలను లేదా వ్యాధిని కలిగించు క్రిములను బయటికి విసర్జించ కోరుచున్నది. ఆ పనిలో మేము మీకు చెప్పేటటువంటి ఆక్యుప్రెషర్ మన దేహానికి ఎంతగానో సహాయపడుతూ ఉంది. అన్ని పాయింట్లను మనము ప్రతిదినము ఉదయము సాయంకాలము ప్రెషర్ ఒత్తిడి చేసినప్పుడు ఒక శక్తివంతమైనటువంటి విద్యుత్ వాహకము సంబంధిత అవయవానికి పంపబడి తద్వారా ఆ అవయవానికి అన్ని వైపులా చేరిన బొగ్గు పులుసు వాయువు, కార్బన్ డయాక్సైడ్ మరియు విష పదార్థాలను తొలగించుటకు ప్రయత్నిస్తుంది. అవయవము ఫలవంతముగా పనిచేయనట్లు చేస్తూ ఉన్నది. ఈ విష పదార్థాలు మూత్రపిండాలకు పోవుచున్నది కాబట్టి ఇతర పాయింట్లు అన్నింటిపై మనం చికిత్స చేసిన తర్వాత తప్పకుండా
మూత్రపిండాల పాయింట్ మేము చూపించిన విధంగా 26 అనేటటువంటి ఒక పాయింట్ మేము చూపించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆ పాయింట్ పై ఆక్యుప్రెషర్ చేయవలెను. ఇప్పుడు మన దేహం యొక్క అసలు భాష ఏమిటి, అది ఎలా మనతో మాట్లాడుతుందో ఒకసారి తెలుసుకుందాము. చికిత్స ప్రారంభించినప్పుడు ముందే మనము మన దేహ భాషను తెలుసుకోవలసి ఉన్నది. అనగా అది ఇచ్చు సంకేతాలు మనము అర్థం చేసుకుంటే చాలా మంచిది. ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనం తెలుసుకుందాము. దప్పిక వేసినప్పుడు, ఆకలి వేసినప్పుడు, మలము బయటికి వెళ్తూ ఉన్నప్పుడు మరియు మూత్రముల యొక్క సంకేతాలు మనకి బాగా తెలుసు. సో కాబట్టి దేహము మనకు కడుపు నిండినదని సంకేతమును తేన్పు ద్వారా మనకు తెలుపుచున్నది. మనము మొదటి పిలుపును అంటే తేన్పును పొందుతాము. అది రెండవ పిలుపు మరియు మూడవ పిలుపుతో అనుసరింపబడుచు ఉన్నది. సో ఎప్పుడైతే మనకి తేన్పులు వస్తాయో అప్పుడు మన శరీరంలో కడుపులో నిండినదని మనం గుర్తించవచ్చు. ఏదైనా ఒక అవయవంలో పోటు లేక నొప్పి, బొగ్గు పులుసు వాయువు, నీరు, గాలి వగైరా మొదలగున కూడికను తెలుపుచున్నవి. ముక్కు కారుచుండుట మరియు తుమ్ములు దేహము ఎక్కువై వీటిని బయటకు పంపుటకు ప్రయత్నించుటను మనము తెలుసుకోవాలి. కాబట్టి ప్రియమైన ఆరోగ్య అభిలాషులారా, నిరంతరము ఆరోగ్యం కోసం ప్రయాసపడుచున్న వారలారా, మీరు ఇది వినండి. మన దేహము ప్రతి సమయంలోనూ ప్రతి కాలంలోనూ మనకు సంకేతాలు పంపుచూ ఉన్నది. ముఖ్యంగా ఇక్కడ తెలుసుకుందాము, దగ్గుట అనేటటువంటి విషయము మనకి తెలుసు. దేహము శీతలాన్ని పొందినదని మనం గుర్తించాలి. గొంతులోను ఎదురు రొమ్ములోను పేర్కొన్న దానిని దేహము తొలగించ ప్రయత్నించుచున్నదని మనం గుర్తించాలి. దురద ఆ భాగాలకు ఎక్కువ రక్త ప్రసరణ అవసరమని తెలుస్తున్నది. జ్వరము మన దేహంలో తెల్ల రక్త కణాలు వ్యాధి క్రిములతో పోరాడుచు ఉన్నది. దేహము మెలితిరిగితే అది అలసిపోయి ఉందనియు మరియు దానికి విశ్రాంతి మరియు ప్రాణవాయువు అవసరమనియు మనము తెలుసుకోవాలి. ఆకలేమీ మనకి లేదు అన్నప్పుడు మలబద్ధకము ఉన్నదని మనం గుర్తించాలి. కడుపు మరియు ఇతర జీర్ణ అవయవములలో పేర్కొనటను లేదా మలబద్ధకాన్ని తొలగించుటలో తీరిక లేని ఆ పనిలో నిమగ్నమై ఉండుటను లేదా దేహము వ్యాధితో పోరాడుటలో తీరిక లేకుండాటను మనకి సూచిస్తూ ఉన్నది. అట్టి సందర్భాల్లో గోరువెచ్చని నీరు మాత్రము మరియు ఘన ఆహారంతో కడుపును ఇంకను ఎక్కువ పని పెట్టకుండా ఉండుటకు మనము పండ్ల రసాలు, మజ్జిగ తప్పకుండా తీసుకోవాలి. ఇంకొకటి మనం ఇప్పుడు గమనిద్దాము. ఎవరికైనా గుండెలో నొప్పి, సనుగుడు, ధ్వని, గుండెకు పూర్ణమైన విశ్రాంతి ఆవశ్యకమును మనకి సూచిస్తూ ఉన్నది. ఇందుకు మంచి మార్గం ఏమిటంటే, ఇక్కడ మేము చెప్పినటువంటి కొన్ని ప్రెజర్ పాయింట్లలో మనము 24 నుండి 72 గంటలలో మనం బెడ్ మీద ఉన్నప్పుడు కొన్ని పాయింట్ల పైన మనం ఆక్యుప్రెషర్ చేసినట్లయితే వెంటనే ఆ యొక్క గుండె నొప్పి నుండి ఉపశమనం కలుగుట మనం గమనించవచ్చు. మన దేహము యొక్క ఈ సంకేతాలను మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో వ్యాధిని పోగొట్టుకొనుటలో దేహమునకు సహాయపడుట ప్రయత్నించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ సంకేతాలను మనము మందులతో ఆకస్మికంగా నిలిపివేయటకు ప్రయత్నించనే కూడదు. ఉదాహరణకు ఆకస్మికంగా జ్వరము ఆపినందువలన ఎన్నో మార్లు ఇంకొక వ్యాధి తుదకు పార్శ్వవాయువుగా పరిగణించడం జరుగుతూ ఉంది. సో కాబట్టి ఏదైనా ఒక రుగ్మత, ఒక రోగము మన శరీరంలోకి వచ్చినప్పుడు దాన్ని వెంటనే ఆపే ప్రయత్నము మనము చేయకూడదు. ఒకవేళ వెంటనే ఆపినట్లయితే వాటి యొక్క దుష్ప్రభావము, వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ మనకి వేరే రకాల రోగాలను సూచిస్తూ మనకి మన యొక్క రుగ్మతలు
ఇంకా పెరగడానికి అది దోహదపడుతూ ఉంది. సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించి దేహము ఇస్తున్నటువంటి ఈ యొక్క సిగ్నల్స్ ని గమనించుకొని ఆ యొక్క సిగ్నల్స్ కి ఆక్యుప్రెషర్ పద్ధతి ద్వారా, తర్వాత కొన్ని రకాల న్యాచురల్ పద్ధతుల ద్వారా ఈ యొక్క చికిత్సను చేసుకొని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, మీకు అవకాశం ఉన్నప్పుడల్లా మన యొక్క సూర్యాపేటలో ఆక్యుప్రెషర్ క్లాసెస్ చాలా వరకు మనము ఫ్రీ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో అందుబాటులో ఉన్న వారు అందరూ కూడాను ఈ క్లాసులు అటెండ్ అయ్యి వాటి యొక్క చికిత్స విధి విధానాలు తెలుసుకొని మీరు మీ ఇంట్లో ప్రతి ఒక్కరూ మీకు మీరే డాక్టర్ కావాలని, మీ యొక్క కుటుంబానికి మీరే డాక్టర్ కావాలని కోరుకుంటూ, ఇంకా తదుపరి క్లాసులలో అనేక విషయాలు మీకు వివరించడం జరుగుతూ ఉంది. వివరించినటువంటి విషయాలన్నీ తెలుసుకొని ముందుగా శరీరము మనకి ఎలాంటి సిగ్నల్స్ ఇస్తుందో వాటిని గుర్తించి ప్రతి ఒక్కరూ ఆ సిగ్నల్ ని బట్టి మీ యొక్క ఆరోగ్యాన్ని సరి చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, ఐ విష్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ సక్సెస్. విష్ యూ గుడ్ హెల్త్. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ శతమానం భవతే. విష్ యూ ఆల్ ద బెస్ట్.